నా పేరు ఎస్పెంటయ్య. నేను ఎంప్లాయీ ఆఫ్ PCIL. ఐఎమ్ రిటైర్డ్ పర్సన్. అయితే నాకు 10 years బ్యాక్ ఒక సైడ్ స్ట్రోక్ వచ్చింది. ఆయన మైండ్ వచ్చిండే దానికి ట్రీట్మెంట్ ఒకటి తీసుకున్నాను హాస్పిటల్లో, తగ్గింది. మళ్ళీ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ సిఆర్టీ ఎఫెక్ట్ అయింది. హాస్పిటల్ ఆర్థోపెడిక్ పోతే ఆపరేషన్ చేయించుకోలేదు నేను. సార్ ఈ అడ్రస్ దొరికిందంటే సునీల్ గారి అడ్రస్ వేరే వాళ్ళు చెప్పారు నాకు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ట్రీట్మెంట్ అయింది కాబట్టి శరత్ అనే బాబు వచ్చి తీసుకొచ్చి నేను అసలు నడవలేకపోయినా, నాకు పాదాలు కాళ్ళు తేలుతుండే, కింద పెట్టలేకపోయినా. నేను అనుకున్నా నా పని అయిపోయింది అనుకున్నా. హాస్పిటల్కి పోతే ఇమీడియట్లీ జాయిన్ అయిన ఆపరేషన్ అని చెప్పారు. అయితే బాబు చెప్పాడు, వద్దు అంకుల్ మీరు ఇక్కడికి రండి, నాకు ట్రీట్మెంట్కి తీసుకున్న కాబట్టి నేను బాగైపోయినా అంటే ఇక్కడికి వచ్చాము. మా బాబు మా అల్లుడు తీసుకొని వచ్చాడు. ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నాక ఒక 4 సిట్టింగ్స్లో మంచిగా అయిపోయినా. కానీ బండి నడపడం నాకు ఖచ్చితంగా అయిపోయింది. బండి నడపడం మళ్ళీ రివోక్ అయింది. మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ప్రాబ్లం లేదు, కానీ డైలీ రావాలి, అదొకటి ప్రాబ్లం. ఇప్పుడు నేను వస్తున్నాను, డైలీ తీసుకున్నాను, నాకు ఏం ప్రాబ్లం. బండి నడుపుతున్నాను కూడా, కానీ బండి నడపడం కొంత చూసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు డాక్టర్ గారు. అదే విధానంలో నేను నడుపుతున్నా బండి స్లోగా. అయితే ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు, కొంచెం తగ్గింది. అప్పుడు తగ్గింది. 3 సిట్టింగ్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం సివియర్ అయింది. నేను బండి నడపడం వల్ల వద్దని చెప్తే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇక్కడికే వస్తున్నాను డైలీ. వెంటయ్య గారు అంటే తను రిటైర్ అయ్యే వరకు అంతకుముందే కొంచెం మైల్డ్ పారాలిసిస్ వచ్చిండే తనకు సర్వీస్లో ఉన్నప్పుడే. కానీ అది ఇమీడియట్గా తగ్గింది. వాళ్ళు ఇమీడియట్గా ఇంజెక్షన్స్ అవి ఇప్పించినారు. మైల్డ్ స్ట్రోక్ ఉండింది, ఇది పూర్తి కంప్లీట్ రికవరీ ఉండే. సో దానికి సంబంధం లేకుండా తనకి బ్యాక్ ఎక్ చాలా ఇయర్స్గా ఉండి సియాటికా రూపంలో సివియర్ సియాటికా వచ్చింది 3-4 years బ్యాక్. అయితే వేరొక పేషెంట్ ఒక అతను మా ఫ్రెండ్ లాగా, అతను శరత్ అని, అతను వాళ్ళ సన్ కొలీగ్ వాళ్ళు. తను ఇమీడియట్ సర్జరీ చేయాలని చెప్పేసి ఆర్థోపెడిషియన్స్ రికమెండ్ చేసినా కానీ వాళ్ళు సర్జరీకి వెళ్ళలేదు. శరత్ వెళ్ళనివ్వలేదు అక్కడికి. మీరు వెళ్ళండి ఇక్కడికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తగ్గిపోతుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినారు. చాలా సివియర్గా ఉండే, ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చి పడుకోబెట్టేది స్ట్రెచర్ మీద. ఆయన ఇండిపెండెంట్గా నిలబడే పొజిషన్ కూడా లేకుండా అంత సివియర్గా పెయిన్ ఉండేది ఆ స్టేజ్లో కంటిన్యూ వచ్చి మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు 2-3 months చేసినారు. అప్పటి నుంచి తను మామూలుగా యథావిధిగా అన్ని పనులు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు రిటైర్ అయినాక కూడా యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వెహికల్ డ్రైవ్ చేయొద్దు అనుకున్నాడు, కానీ వెహికల్ డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఈ 3 years కూడా అట్లాగే నడిపించినాడు. కోర్స్ కంప్లీట్ కాకముందు అంటే డిజనరేషన్ స్టాప్ అయింది. పెయిన్ తగ్గిన తర్వాత తను మళ్ళీ యాక్టివ్ లైఫ్లోకి వచ్చేసినాడు. మేము చెప్పిన కోర్సెస్ చేసుకోలేదు ఆ టైంలో. సో 3 years తర్వాత స్లోగా మళ్ళీ బైక్ రైడింగ్ చేసినప్పుడు మళ్ళీ సివియర్గా పెయిన్ వచ్చేసింది. పెయిన్ రాగానే మళ్ళీ ఆర్థోపెడిషియన్స్ వాళ్ళంతా సివియారిటీ చూసి మళ్ళీ సర్జరీ, ఇప్పటి నుంచో చెప్తున్నాం కదా సర్జరీ కాదన్నట్టుగా డెసిషన్ తీసుకున్న తర్వాత లేదు మళ్ళీ అని ఇక్కడికే తీసుకొచ్చినారు. వాళ్ళ డాటర్ సన్నిలో అందరు కలిసి వచ్చినప్పుడు మళ్ళీ చాలా సివియర్గానే ఉండే పెయిన్. తనకి అసిస్ట్ చేసి తీసుకురావాల్సిన పని. ఆ టైంలో మళ్ళీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15-20 daysగా ఇక్కడ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ బైక్ డ్రైవ్ చేయగలుగుతున్నాడు. షార్ట్ డిస్టెన్స్ ఆయనకు వేరే ట్రాన్స్పోర్ట్ లేక ఇంకా ఆయన సొంతంగా రాగా, అప్పుడు ఆ టైంలో అయితే బండి మీద కూర్చోవడానికి కూడా ఇబ్బంది ఉండే, అందుకని క్యాబ్లో వచ్చేది దగ్గర షార్ట్ డిస్టెన్స్ అయినా కానీ. సో ఆ స్టేజ్ నుంచి కూడా మనం తీసుకొచ్చినారు. మనం మళ్ళీ తర్వాత కూర్చోగలుగుతున్నాడు ఈజీగా. ఇప్పుడు ఒక్కడే వస్తున్నాడు, ఇప్పుడు ఇండిపెండెంట్గా వస్తున్నాడు. ఆయన బైక్లోనే వస్తున్నాడు. సో నడవగలుగుతున్నాడు, ఇంట్లో పనులు కూడా మామూలుగా చేసుకోగలుగుతున్నాడు. వచ్చినప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చినప్పుడు మళ్ళీ కంప్లీట్గా అంటే ఇంకా రూయిన్ అయిపోయిన ఫీలింగ్లో ఉండే. కానీ ఇప్పుడు వితిన్ షార్ట్ టైం మళ్ళీ ఆయన ఈజ్ నార్మల్, బ్యాక్ టు నార్మల్. ఇట్లా కొంచెం అంటే రిలీఫ్ రాగానే స్టాప్ చేస్తే మళ్ళీ వచ్చే ఇబ్బందులు ఇవన్నీ రిలీఫ్ రాగానే ఆ టైంలో స్టాప్ చేసినారు. ఇప్పుడైనా చెప్తున్నాం మేము, ఇప్పుడు కంటిన్యూ చేసుకోండి, కొంచెం రిలీఫ్. డీజనరేషన్ స్టాప్ కాగానే పెయిన్ స్టాప్ అయిపోతుంది. రీజనరేషన్ స్కోప్ ఇస్తేనే లాంగిటీ ఇస్తుంది. ఆ పొటెన్షియల్ యాక్యుపంక్చర్లో ఉంది. అప్పుడే చేసుకున్నంటే నాకు లైఫ్ లాంగ్ అసలు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా పడకపోయేది, మళ్ళీ ఈ అటాక్ వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వితిన్ షార్ట్ టైం రికవర్ అయినారు. అప్పటికంటే చాలా తొందరగానే తగ్గింది. అప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రెస్ అయ్యి ఉంటుంది కదా డిస్క్, కానీ బట్ స్టిల్ షార్ట్ టైంలోనే ఇంప్రూవ్ అయినాడు.
ఇది ఇంకా మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక మళ్ళీ ఇంకా ఇట్లాంటి అటాక్స్ రాకుండా ఉంటాయి. లైఫ్ లాంగ్ మనం సర్జరీ అవసరం లేకుండా మనం తప్పకుండా ఆయన కాపాడవచ్చు. లైఫ్ లాంగ్ మనకి ఈ పెయిన్ రాకుండా కూడా కాపాడవచ్చు కరెక్ట్గా చేసుకుంటే ట్రీట్మెంట్. డీజనరేషన్ స్టాప్ కాగానే పెయిన్ తగ్గిపోతుంది. పెయిన్ తగ్గగానే నెగ్లిజెన్స్ స్టార్ట్ అవుతుంది రావడానికి. అవసరం ఏముందిలే పెయిన్ తగ్గిందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ మళ్ళీ ఇట్లా రికరెన్స్ అయింది 3 yearsలో రికరెన్స్ అవ్వడం చాలా రేర్. మా యాక్యుపంక్చర్లో రేర్గా చూస్తాం మేము. బట్ ఆయన షార్ట్ కోర్సెస్ చేసినాడు కనుక అప్పుడు కంప్లీట్ చేయలేదు కనుక కోర్స్ రికవర్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడైనా కానీ ఆయన ఈజ్ నౌ ప్రిపేర్డ్ ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవడానికి. ఇప్పుడు మంచిగా కూర్చున్నాడు, పెయిన్ తగ్గినా కానీ నౌ అంత రెగ్యులర్గా రాలేకపోతున్నా వస్తున్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ కెన్ కంటిన్యూ ఫర్ 2 or 3 కోర్సెస్ ఆఫ్ యాక్యుపంక్చర్ ఇయర్ ఆయనకి అది లాంగెట్ ఇస్తుంది. లైఫ్ లాంగ్ మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా మనం కాపాడే అవకాశం తప్పకుండా ఉందండి.